దేవునికి స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, కాబట్టి దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని దేవుని వాక్యం. దైవ పిల్లలారా, లోబడే జీవితం నీలో ఎంతమందికి ఉన్నది? నా మాటలు వింటున్న మీతో నేను మళ్ళీ అడుగుచున్నాను, లోబడే బ్రతుకు మీకు ఉన్నదా? అనుసరించే బ్రతుకు మీకు ఉన్నదా? వాక్యానుసారమైన జీవితం మీరు జీవిస్తున్నారా? అలా అయితే నేను మీతో ఒక విషయం చెప్తున్నాను. అయితే మీకు సర్వ అధికారం ఇవ్వబడ్డది. అదేంటి తెలుసా? అపవాదిని ఎదిరించే అధికారం నీకు నాకు ఇవ్వబడ్డదని దేవుని వాక్యం. కారణం, అనేక మంది నా దగ్గరికి వచ్చి ప్రార్థన విన్నపం ఇలా తెలియపరుస్తూ ఉంటారు, పాస్టర్ గారు, లేకపోతే అయ్యా, లేకపోతే బ్రదర్, మాకు కుదరట్లేదు, సాతాను శోధన ఎక్కువైపోయింది మా జీవితంలో అని. నేను మరలా మీతో చెప్తున్నాను, నీకు సాతాను శోధన ఎక్కువ అయింది అని అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు లోబడే జీవితం జీవించట్లేదని అర్థం. కారణం, లోబడే జీవితం నీకు ఉంటే అపవాదిని నువ్వు ఎదిరిస్తావు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. కనుక ఈ రోజు నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, అపవాదిని ఎదిరించాలి అంటే మనకి లోబడే జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యానుసారమైన జీవితం మనం బ్రతికితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నీవు ఎదిరిస్తే అపవాది నీ యొద్ద నుండి, నీ ఇంటి నుంచి, నీ ఒంటిలో నుండి పారిపోతాడు. ఈ మాటలు నువ్వు నమ్ముతుంటే, ఈ వాగ్దానంను ఎత్తిబట్టి నీకు ప్రార్థన చేయాలనిపిస్తుంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? పరిశుద్ధ తండ్రి, ప్రభువా, ఇప్పటి వరకు లోబడలేని జీవితం నేను జీవిస్తూ ఉన్నాను, కానీ ప్రభువా, ఇంకా లోబడే జీవితం నువ్వు నాకు ఇచ్చి ఉన్నావే, అందుకే నీకు స్తోత్రం. నీ వాక్యానుసారమైన బ్రతుకుట కొరకు మాకు కృప చూపించండి. ఎందరైతే ప్రభువా ఈ వాక్యమును, ఈ వాగ్దానమును, ఈ యొక్క మాటను ఎత్తిపట్టి నాతో పాటు కలిసి ప్రార్థిస్తున్నారో వారిని మీ అసలకి సమర్పిస్తున్నాం. ప్రభువా, మాకున్న ఇబ్బందులు, కష్టములు, బాధలు మేము చెప్పి మేము వేదన పడట్లేదు ఇక్కడ, కానీ అపవాదిని ఎదిరించే శక్తి ఎలా మేము పొందుకోవాలో మేము నేర్చుకున్నాం ఈ ఉదయకాలం. అందుకే నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవమా, లోబడే జీవితం మా అందరికీ ఇవ్వమని, పరిశుద్ధాత్మదేవమా, నీ ప్రశంసతో మమ్మల్ని నింపి నడిపించమని, ఈ వాక్యమును మా పట్ల మీరు నెరవేర్చినందున మీకు వందనములు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. God be with you all. See you back tomorrow morning. Bye-bye.